మినిస్టర్ గా, వాళ్ళ ముగ్గురికి తీసుకెళ్ళిచ్చేవాళ్ళము. ఏదైనా 3 సెట్స్ అండి, ముగ్గురికి పంపించేవాళ్ళం. ఇప్పుడు బేసిక్గా ఆయన ఒక పెద్ద మనిషి అండి, విజయసాయి రెడ్డి గారు ఒక పెద్ద మనిషి, 68 ఏళ్ల వయసు, రాజ్యసభ మెంబర్ కూడా, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన పదవులు. అంటే జగన్ గారి తర్వాత నంబర్ 2 స్థానంలో ఉన్న వ్యక్తి ఇవాళ బదనం అయిపోయారు. ఆయన పరువంతా దెబ్బతిని, అంటే ఈ వయసులో కూతురు వయసు ఉన్న మీతో అక్రమ సంబంధం అంటగట్టి మీతో ఆయన బిడ్డను కన్నాడంటూ ప్రచారం చేయటం వల్ల, అంటే మదన్ మోహన్ ప్రచారం చేయటం వల్ల, మదన్ మోహన్ వాడికి బుద్ధి ఉండాలి ఫస్ట్. వాడంటున్నాడు సార్ పర్వాలేదన్నా నష్టమేం లేదు, ఒక పెద్ద ఆయన అట్లా మాట్లాడుతున్నాడు సార్. ఇప్పటికి కూడా మేము సార్ని పెద్ద ఆయననే మాట్లాడతాం, ఎందుకంటే వయసు రీత్యా ఉండొచ్చు, లేకుంటే ఆయన చేసిన సహాయం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అంతేగాని అసలు అంటే ఇప్పుడు భయం వేస్తుంది ఎవరితోన్నా మాట్లాడాలన్నా. ఇప్పుడు నా ఇష్యూ మీద వెళ్ళి మా మినిస్టర్ గారిని కలవాలి, నేను భయం వేస్తాను వెళ్ళాలంటే. ఏం మాట్లాడతారు వీళ్ళని? ఒక ఆడపిల్ల, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని మీరు ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ వేస్తే రేపు పొద్దున ఇంకొక కొన్ని రోజులు నేను ఉద్యోగం చేయాలి. అప్పుడు ఇట్లా అప్పుడు నేను ఎవరికి పోయి కలవకూడదు, ఇంకా బయట నిలబడి మాట్లాడాలా, బయట నిలబడి మాట్లాడాలా. ఇంకో విషయం ఇచ్చారా, ఇప్పుడు పార్టీ అంటున్నారు కదా. లాస్ట్ టైము నేను కడుపుతున్నప్పుడు మా మా పాత మినిస్టర్ గారిని వెళ్ళి కలుస్తాను, 15 నిమిషాలు వెళ్తే మాట్లాడాను కడుపుతున్నా కూడా నేను. మరి ఆ రోజు నేను అంత బతిలాడినా కూడా నాకు ట్రాన్స్ఫర్ చేయలేదు సార్. మరి ఆ గవర్నమెంట్ లో నేను ఆ రోజు కడుపేసుకొని వెళ్ళి నేను మా అమ్మ కాడ ఉంటానండి, నాకు ఇక్కడ ఫుడ్కి దానికి ప్రాబ్లం అవుతుందని అడిగితే ఎంత బతిలన్నా చేయలేదు ఆ రోజు. ఒకటే పట్టుకోవాల్సింది నేను, అంత బతిలన్నా నాకు చేయలేదు. మరి నేను ఓన్లీ ఒక పెద్ద అయినా నన్ను కష్టంలో వచ్చినప్పుడు కాపాడారు అన్న ఒక ఉద్దేశంతో ఏదో మంచి చెడు ఎప్పుడైనా వచ్చినప్పుడు నమస్తే సార్ అని ఒక నమస్తే పెడతాం అంతేగాని ఏదైనా ప్రసాదం, దేవుడి ప్రసాదం అంటే ప్రసాదం ఇస్తాం, లేదంటే ఏదైనా ఇన్విటేషన్, టెంపుల్ ఇన్విటేషన్ అంటే ఇచ్చామే కానీ అంతకుమించి ఇంకేం చేస్తాం సార్. ఆయన నాకు అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ దానికి నేను ఓపెన్ గా క్షమాపణ అడిగాను. నేను నా వైపు నుంచి తప్పు జరిగిన దానికి నన్ను క్షమించండి సార్ అని అడిగాను నేను సార్ని. ఇప్పుడు ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత మాట్లాడారండి విజయసాయి రెడ్డి గారితో మీడియాలో, ఓపెన్ మీడియాలో చెప్పాను కదా సార్ నేను సార్కి. ఓకే, కానీ ఎందుకు అనుకుంటున్నారండి? అంటే బేసిక్గా ఎవరు కూడా ఊహించరండి 68 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తితో. ఆయన ద్వారా అయితేనే ఆయన అనుకునే అమౌంట్ రీచ్ అవ్వగలడు, లేదంటే సుభాష్ మీద ఉన్న కోపంతో ఆల్రెడీ సుభాష్ ని పంపిస్తా అది అన్నాడు కాబట్టి సుభాష్ మీద ఉన్న కోపంతో అయినా విజయసాయి రెడ్డి గారు ఆయన వర్క్ చేశాడు కాబట్టి ఆ ఉద్దేశంతో అయినా సరే అతన్ని రక్షించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో తన పర్సనల్ కోపం కోసం, పర్సనల్ ఈగో కోసం ఒక పెద్ద మనిషిని లాగాడు బయటకి. అంటే విజయసాయి రెడ్డి పేరు చెప్తే సంచలనం అవుతుందన్న ఉద్దేశమా? ఉన్నట్టు అంటే ఆయన చెప్తున్న లాజిక్ ఏంటంటే, ఆయన అమెరికా పంపించడానికి స్కాలర్షిప్ వివాదం ఏదో జరిగితే మీరు విజయసాయి రెడ్డితో పంపిస్తే విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో కూర్చుని అన్ని పేషీల చుట్టూ తిరిగి ఆయన అప్లికేషన్ క్లియర్ చేయించారు, స్కాలర్షిప్ క్లియర్ చేయించారు. ఒక మాట, ఒక చిన్న మాట. ఇప్పుడు నేను ఒక ఆఫీసర్ దాంట్లో ఉంది సార్, కొంచెం సహాయం చేయండి తనకి అని అడిగినందుకు సారు సరే అని సహాయం చేశాడు. దానికి ఆయనే ఫైల్ తీసుకోగలి తిరిగాడంటే మీరు నమ్ముతారా? మీరు నమ్ముతారా సార్? అది ఆ మాట అంటే మీరు నమ్ముతారా? ఏదో లెటర్ రూపంలోనో లేకుంటే ఫోన్ రూపంలోనో హెల్ప్ చేసి ఉండొచ్చు, కాదనట్లేదు. అసలు అంత సార్ త్వరగా సార్ నేను వేరే చోటకు వచ్చాను, మీరు ఏదైనా మాట్లాడితే త్వరగా, లేదంటే మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ చేయండి. అంటే స్కాలర్షిప్ కి విజయసాయి రెడ్డి గారు కాదండి, ఆయన స్కాలర్షిప్ కి విజయసాయి రెడ్డి గారు సాయం చేసిన మాట నిజమేనా? సాయం అంటే ఏ విధంగా? ఆయన ఏమైనా డబ్బులు ఇచ్చారా ఏంటి ఈయనకి? అదే సెంట్రల్లో క్లియర్ చేయించారు అనేది. సెంట్రల్లో క్లియర్ గురించి నాకు తెలీదు సార్. నేను ఈ విధంగా స్కాలర్షిప్ లో ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాను సార్ అని అంటే సర్లేమ్మా నేను ఏదైనా అవకాశం ఉంటే చెప్తానులే అన్నారు. నా ముందే చెప్పింది ఇదే. కానీ మీరు 2016లో విడాకులు తీసేసుకున్నారు కదా, ఆయన వెళ్ళింది 2020లో అనుకుంటా కదండి అక్కడికి. అరే నా పిల్లల కోసం నేను ఈ రోజు కూడా మదన్ మోహన్ నా పిల్లల కోసం అనేసి నేను ఉన్నానండి. ఇప్పటి వరకు కూడా మాట్లాడాము. మా చుట్టమండి, మా అమ్మ ఈ రోజు కూడా అన్నం పెడుతుంది. ఓకే, ఒక 1 year పోయినాక మా అమ్మ మళ్ళీ పిలిచి అల్లుడికి అన్నం పెట్టుకుంటారు. ఎందుకంటే మా అమ్మ అల్లుడు బేసిక్ అతను చుట్టమండి, నా కోసం కాదు. బేసిక్ గా ఒక 1 year తర్వాత కూడా మళ్ళీ మా అమ్మ ఇంత జరిగినా మళ్ళీ మా అమ్మ ఇంటికి వస్తే అన్నం పెట్టాల్సిందే. వాళ్ళకి కానీ వాళ్ళ చుట్టాలకు కానీ వాళ్ళ ఎవరికైనా సరే. చుట్టాన్ని పోగొట్టుకుంటారా?
జగన్మోహన్ కూడా అదేనండి బాబు, ఎంతమంది చెప్తున్నా అర్థం కాదు. కానీ చివరిగా ఒక్క మాట మేడం, చివరిగా ఒక్క మాట, ఒకే ఒక ప్రశ్న. అంటే విజయసాయిరెడ్డి ముసలోడు అయిపోయాడు, ఇంకో 10 ఏళ్ళు ఆగితే చచ్చిపోతాడు, అతని ఆస్తి అంతా మనకు వస్తుంది, సైలెంట్గా ఉండని మీరు అన్నారు అని. చెప్పుతో కొట్టండి. అసలు ఏం మాట్లాడండి, గవర్నమెంట్ ఆఫీసర్లు పెట్టుకొని ఇద్దరు గవర్నమెంట్ ఆఫీసర్లు నేను ఆయన అసలు చచ్చిపోతాడు ఏం మాటలేవి, మా ఏది పని పాటలే కదా ఈ మాటలని. అయ్యండి అతనికి పీస్ఫుల్ గా మీ మీడియా ద్వారా ఒకటి పీస్ఫుల్ గా తన బిడ్డల్ని తీసుకుని తనకి ఏం కావాలనో తను మా అమ్మ మా నాయనతో మాట్లాడుకుంటాడో, లేకపోతే మా చిన్నాయన గారు వస్తున్నాడు ఇప్పుడు ఒక ఆయన అనేసి హైకోర్టు అడ్వకేట్, మా చిన్నాయన మా ఎస్సీ కమిషన్ అడ్వకేట్ ఆయన, మా మామ ఉన్నాడు, మా వెలుగు మామ ఉన్నాడు, వాళ్ళిద్దరు ద్వారా వెళ్తున్నా. అంటే డిఎన్ఏ టెస్ట్ కావాలంటూ ఉన్నాడు, మరి సుభాష్ రెడ్డి గారిని ఏమైనా ఒప్పించే ప్రయత్నం ఉంటుందా, ఆ ప్రొవిజన్ ఉంటుందా కోర్టులో ఏమన్నా? ఏమవసరం, అవసరం ఉంటే చేయించుకుంటాను నేను. ఓకే, డిఎన్ఏ టెస్ట్ ఒప్పుకోరు సార్. డిఎన్ఏ టెస్ట్ ఒక మాట చెప్తానండి, ఇప్పుడు మా అమ్మ మా నాయనకి నేను మరి మా అమ్మ నాకేమైనా డిఎన్ఏ టెస్ట్ చేసి ట్రై చేసి నేను పంపించిందా బయటకి? నాకు అవసరం ఉంటే నేను చేయించుకుంటాను. అంటే ఎన్డీ తివారీ కేసు చెప్తూ ఉన్నాడు, ఎన్డీ తివారీ గవర్నర్ ఇదే విషయంలో అక్కడ పిల్లోడు వెళ్ళి ఎస్ అది శాంతి గారు చాలాసేపు మాట్లాడారు, మనసు విప్పి తన ఆవేదన అంతా కూడా చెప్పుకునే ప్రయత్నం ఆవిడ చేశారు. సో మదన్మోహన్ తన బాజీ భర్త మదన్మోహన్ చేసిన ఆరోపణ ప్రతి ఒక్కదానికి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో ఇప్పుడు భర్తగా ఉన్న సుభాష్ రెడ్డి నాకు ఆవిడికి సంబంధం లేదంటూ బయటకు వచ్చిన ఆడియో నేపథ్యంలో అతని గురించి కూడా, అతను ఎందుకు అన్నాడో నాకు తెలియదు, కానీ 2 నెలల నుంచి మేము ఇద్దరు మాట్లాడుకోవటం లేదంటూ ఈ విషయాన్ని అయితే బయటికి చెప్పడం జరిగింది. సో ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డి పేరు బయటికి రావటం, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తన కూతురు లాంటిది అలాంటి ఆవిడతో నాకు అక్రమ సంబంధం అంటగడతారంటూ ఆయన మీడియా మీద కూడా పెద్ద ఎత్తున మండిపడిన ఆగ్రహం వ్యక్తం చేసిన ఇదంతా కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు శాంతి గారు బయటకు వచ్చారు, బిగ్ టీవీ ముందు మొత్తం ఉద్యోగానికి సంబంధించి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, తన భర్త తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, ఏ విధమైన పరిస్థితుల్లో తాము విడిపోవాల్సి వచ్చింది, ఏ విధంగా సుభాష్ రెడ్డిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనే అన్నిటికీ కూడా ఆవిడ సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సుభాష్ రెడ్డి పరిస్థితికి మాత్రం ఎందుకు సుభాష్ రెడ్డి ఈ టైంలో, ఈ కష్టకాలంలో, ఈ క్లిష్టమైన ఈ పరిస్థితుల్లో ఎందుకు సుభాష్ రెడ్డి, ఆవిడ భర్త అయిన సుభాష్ రెడ్డి ఎందుకు అండగా నిలవట్లేదు? ఈ టైంలో వాస్తవంగా ఏ భర్త అయినా తన భార్య కష్టాల్లో ఉన్నప్పుడు, తన భార్య మీద లోకమంతా చుట్టముడితే ఆరోపణలు చేస్తున్న సందర్భంలో, తన భార్య మీద ఏకకాలంలో దాడులు చేస్తున్న సందర్భంలో మద్దతుగా పక్క నుండి భుజాన్ని చెయ్యేసి నేనున్నానని చెప్పి భరోసా ఇవ్వాల్సిన సుభాష్ రెడ్డి ఎందుకు రావటం లేదు? బహుశా శాంతి గారిని మనం అదే ప్రశ్న అడిగాం, ఎందుకు సుభాష్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉంటున్నారంటే ఆవిడ ఒక కీలకమైన అంశాన్ని బయటికి చెప్పే ప్రయత్నం చేశారు. అదేంటంటే ఆవిడ మొదటి భార్య, ఎవరైతే సుభాష్ రెడ్డి మొదటి భార్యను మీరు ప్రశ్నించాలి, ఆవిడ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో మీరు ఆవిడని అడగండి అన్నారు. అంటే ఇందులో చాలా కీలకమైన వ్యవహారం మరొకటి ఉంది. బేసిక్గా ఆయన విడాకులు తీసుకుని పెళ్లి చేసుకున్నారా, విడాకులు తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నారా అన్న విషయం కూడా ఇక్కడ శాంతి గారికి క్లారిటీ లేదు. ఆవిడ క్లియర్గా చెప్తూ ఉన్నారు, మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాను కాబట్టి నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటూ ఆ రోజు సుభాష్ రెడ్డి చెప్పిన మాటలు నేను నమ్మాను. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే మొదటి భార్య